అనగా అనగా ఒక ఊరిలో రాము అనే పశువుల కాపరి ఉండేవాడు. ఆ రాము దగ్గర లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆ ఆవు అంటే రాముకి చాలా ఇష్టం. అదే విధంగా ఆ ఆవుకు కూడా రాము అంటే ఎంతో ఇష్టం. రాము రోజు మేత కోసం ఆ ఆవుని అడవికి తీసుకువెళ్ళేవాడు. అలాగే సాయంత్రం సమయానికి ఇంటికి తిరిగి తీసుకొచ్చేసేవాడు. అలాగే ఆ ఆవు ఇచ్చిన పాలను అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అదే విధంగా ఆ ఆవుకి ఒక లక్షణం ఉంది. ఎవరైనా ఆకలితో కనిపించినా, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఆకలితో కనిపించినా ఆవు తన పాలని వాళ్ళకి ఇచ్చేది. ఆ ఊరి ప్రజలకు కూడా ఆ ఆవు అంటే చాలా ఇష్టం. రాము తన ఆవును తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు రాము చాలా అలసిపోయాడు. అలసిపోయిన రాము మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే విధంగానే ఆ ఆవు కూడా మర్రి చెట్టు కింద మేత మేస్తుంది. కానీ తెలియని విషయం ఏమిటంటే, వాళ్ళ కూర్చున్న చెట్టు మీద దెయ్యం ఉందని తెలుసుకోలేకపోయారు. అలాగే ఆవు కూడా నిద్రలోకి జారుకుంది. కొద్ది సమయానికి ఆ దెయ్యం ప్రత్యక్షమయ్యింది. ఆ ప్రత్యక్షమైన దెయ్యం అక్కడ రాముని ఆవుని చూసి ఇలా అనుకుంది, అబ్బా, ఒక జంతు మాంసం, ఒక మానవ మాంసం ఈరోజు నాకు ఆహారంగా దొరికింది అని అనుకొని ఆ దెయ్యం వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆ దెయ్యానికి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరినీ చంపితే నాకు ఒక రోజు ఆహారం దొరుకుతుంది. అలా కాకుండా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దేహంలోకి ప్రవేశించి ఊరిలోకి వెళ్ళి రోజుకొకరు చొప్పున ఆహారంగా తింటే నాకు ఆకలి బాధే ఉండదు అని అనుకుంది. అలా ఆ దెయ్యం ఆవు దేహంలోకి ప్రవేశించింది. కొద్ది సమయానికి రాము లేచాడు. అదేవిధంగా ఆవు కూడా నిద్రలేచింది. సాయంత్రం సమయం అయ్యింది. అప్పుడు ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. అలా రాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఆవు రాత్రి సమయంలో అక్కడి నుంచి ఊరిలోకి ప్రవేశించింది. ఊరిలోకి ప్రవేశించిన ఆ ఆవు ఒక్కొక్కరి ఇంటి వద్దకు వెళ్ళి బయట నుంచొని అంబా అంబా అని అరుస్తూ ఉండేది. ఆ అరుపుకి ఇంటిలోంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తులని ఆ దెయ్యపు ఆవు చంపి రక్తం తాగి ఉండేది. ఇలా రోజు కొనసాగుతూనే ఉంది. అలా మనుషులను బలి తీసుకున్న తర్వాత ఆ ఆవు మరలా తన స్థానానికి ఏమీ తెలియనట్టుగా వచ్చి ఉండేది. ఉదయం అయిన తర్వాత రాము అక్కడికి వచ్చేవాడు. రాము అక్కడికి వచ్చేసరికి ఆవు ఉన్న ప్రదేశం అంతా రక్తంతో తడిచి ఉంది. రాము ఎంతో కంగారు పడ్డాడు. అసలు ఏం జరిగింది? ఈ రక్తపు ముడుగులేంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు
అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ అలానే ఆవుని అడవికి మేతకు తీసుకువెళ్ళేవాడు. ఇలాగే రోజు ఆ ఆవుని రాము మేత కోసం అడవికి తీసుకువెళ్ళి సాయంత్రానికి ఇంటికి తీసుకువచ్చేవాడు. అదేవిధంగా ఆ ఆవు కూడా రాత్రి సమయంలో ఆ ఊరిలోకి వెళ్ళి ప్రజలను చంపుకుంటూ రక్తం తాగి మరలా తిరిగి ఇక్కడ వచ్చి ఉండేది. ఇదంతా ఒకరోజు ఆ గ్రామంలో ఒక వ్యక్తి గమనించాడు. గమనించిన ఆ వ్యక్తి హడలిపోయాడు. ఎలా అయినా ఈ విషయం రాముకు చెప్పాలి. రాము దగ్గర ఉన్న ఆవు దెయ్యపు ఆవులా ఉంది, అది మనుషుల రక్తాన్ని తాగి చంపేస్తుంది అని చెప్పి రాము వద్దకు తరువాయి భాగంలో ఆ వ్యక్తి రాముకి తన ఆవు గురించి ఏ విధంగా వివరించాడో అదే విధంగా ఆ ఆవు గురించి రాము ఎలా తెలుసుకున్నాడో చూద్దాం. ఆ దెయ్యపు ఆవు చేసిన అరాచకం చూసిన ఆ వ్యక్తి ఎలా అయినా రాముకి ఈ విషయం తెలియజేయాలని ఉదయం లేచిన వెంటనే రాము వద్దకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ వ్యక్తి రాము ఇంటి వద్దకు వచ్చి చూసేసరికి రాము అలాగే ఆ ఆవు కూడా కనిపించలేదు. కానీ ఆ ఆవు కట్టిన ప్రదేశంలో రక్తం గడ్డలు కట్టి పడి ఉంది. అది చూసిన ఆ వ్యక్తి హడలిపోయాడు. ఆవు రాముని కూడా చంపి తినేసిందంటావా? ఏంటో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలా ఈ ఆవుకి రోజుకి ఎంతమంది బలవ్వాలో ఏటో అని అనుకొని రామును వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. కొద్ది సమయానికి రాము ఒక చెరువు వద్ద ఆ దెయ్యపు ఆవుకి స్నానం చేయిస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి అప్పుడు ఇలా అనుకున్నాడు, రాత్రి అంతా మనుషులు చంపి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇలా నదిలో స్నానం చేస్తుంది ఈ దెయ్యపు ఆవు అని అనుకున్నాడు. అనుకొని రాముని ఇలా పిలిచాడు. బాబు రాము, ఒక్కసారి నువ్వు ఇలా వస్తే నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఎంత అపాయంలో ఉన్నావో నీకు తెలియట్లేదు. నువ్వే కాదు, ఈ ఊరు మొత్తం కూడా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఒకసారి ఇలా వస్తే నీకు ఆ సందేశం చెప్తాను అని రాము పిలిచాడు. అరే రాము, నీ దగ్గరున్న ఆవు అది మంచి ఆవు కాదురా, అది దెయ్యపు ఆవు. అది ఏం చేస్తుందో నీకు తెలుసా? నువ్వు రాత్రిపూట దాని ఇంటికి దగ్గర కట్టి వెళ్ళిన తర్వాత అది రాత్రి సమయంలో ఊరిలోకి వచ్చి ఒక్కొక్కరిని చంపి తినేసి మరలా కాముగా ఇంటికి వచ్చేస్తుందిరా. అది ఎలాగైనా మన ఊరి మొత్తాన్ని నాశనం చేయడానికే వచ్చిందిరా అని రాముతో ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు రాము ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, నువ్వు చెప్పేదంతా నిజం కాదు. ఎందుకంటే నా ఆవు చాలా మంచిది. అది ఊరిలో ఉన్న వారికి ఆకలిగా ఉంటే తన పాలను కూడా ఇస్తుంది. అంతేకాదు ఊర్లో ప్రజలకు కూడా నా ఆవు అంటే చాలా ఇష్టం. నువ్వు ఇదంతా ఏదో నాపై కక్ష మీదో లేకపోతే మా ఆవు మీద కక్షతోనే నువ్వు చెబుతున్నావు. నేను నమ్మేది, నువ్వు చెప్పింది ఏది నాకు అవసరం లేదు. ఎందుకంటే నా ఆవు చాలా మంచిది అని రామ్ ఆ వ్యక్తితో అన్నాడు. అప్పుడు సరే సరే, నాకెందుకులే, అది ఎప్పుడో నీ మీదే విరుచుకు పడుతుంది. అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో కాదో అని. కాకపోతే నీకు ఈ ఆవు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అదేవిధంగా ఆ ఆవు కూడా నువ్వంటే ఇష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఆ ఆవులో చాలా మార్పులు వచ్చాయి. ఒక రాక్షసి ఆవులా తయారవుతుంది. నువ్వు అది గమనించి ముందుగా మేలుకుంటే నీ ప్రాణాలతో పాటు మన ఊరి ప్రజల్లో కూడా కాపాడుతావు. లేదంటే ఊరిలో వాళ్ళలాగే నువ్వు మీ ఆవుకి బలైపోతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాము ఎప్పటిలాగే సాయంత్రం అయ్యేసరికి ఆ ఆవును తీసుకొని ఊరిలోంచి తన ఇంటికి వెళుతున్నాడు. అలా వెళుతున్న ఆ మార్గంలో ప్రజలందరూ ఆ ఆవును చూసి
చాలా భయంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాము మనసులో ఇలా అనుకున్నాడు, ఇదేంటి గ్రామ ప్రజలందరూ నన్ను నా ఆవును చూసి ఇంతలా భయపడుతున్నారు. నా ఆవంటే ఊరిలో వారందరికీ ఎంతోగానో ఇష్టం. ఇది వచ్చేసరికి అందరూ చాలా ప్రేమగా ఆప్యాయకంగా దీన్ని చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పటి నుంచి అస్సలు దాని మొహం చూస్తేనే ఏదో పిశాచిని చూసినట్టు భయపడుతున్నారు అని. కొంప తీసి ఇందాక చెప్పినట్టుగాని ఏమైనా జరిగిందంటావా? లేదులే, ఇదంతా నా భ్రమ అని రాము మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రాము ఆ ఆవుని అక్కడ కట్టి వెనక్కి తిరగగానే మరలా ఆ దెయ్యం ఆవులోకి ప్రవేశించి దెయ్యం ఆవులా మారిపోయింది. అంతేకాదు, రాత్రి అయిన సమయానికి తిరిగి మరలా ఊరిలోకి వెళ్ళి తన ఆకలిని తీర్చుకుంటూ వచ్చింది. తర్వాతి రోజు రాము ఎప్పటిలాగే ఉదయం ఆవు దగ్గరికి వచ్చి పాలు తీశాడు. కాకపోతే ఆవు పాలుకు బదులు రక్తాన్ని ఇస్తుంది. అది గమనించిన రాము ఆ పాలను నేరుగా ఊరి ప్రజలందరికీ పోశాడు. ఊరి ప్రజలు ఆ పాలను తాగి విషం కక్కుకొని చనిపోతున్నారు. ఊరి ప్రజలందరూ అక్కడికి చేరుకొని రాము ఇచ్చిన పాలు వల్లే ఇవి ఎలా చనిపోయింది, అంతేకాదు ఆ రాము ఆ ఆవుని విడిచిపెట్టడం లేదు, అంతేకాదు ఆవు రాత్రిపూట కూడా వచ్చి మనుషులు చంపేస్తుందని చెప్పినా సరే రాము పట్టించుకోవట్లేదంట. ఇదంతా రాము కావాలనే చేస్తున్నాడు, ఊరు మొత్తాన్ని నాశనం చేద్దామనే చూస్తున్నట్టున్నాడు అని ఊరు ప్రజలంతా అనుకుంటున్నారు. అది రాము వద్దకి ఆ సంగతి వచ్చింది. రాము వెంటనే తన ఆవుని వైద్యునికి చూపించాలని, ఆవులో ఏదో ఒంటిలో నలతగా ఉందని చెప్పి అనుకొని ఆ ఆవుని గూలికలు ఇచ్చే ఒక పంతులు గారు వద్దకు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కాకపోతే ఆ గూలికలు ఇచ్చే పంతులు గారు ఒక గుడి వద్ద ఉంటారు. అక్కడ పశువులన్నిటికీ మందులు మాకులు లాంటివి ఇస్తూ ఉంటారు. అలాగే రాము కూడా తన ఆవును తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఆవులన్నీ ఈ రాము తీసుకువెళ్ళిన ఆవును చూసి దూరంగా పారిపోయాయి. అలాగే పైన ఉన్న పక్షులు కూడా దూరంగా ఎగిరిపోతున్నాయి. వెంటనే ఆ గూలికలిచ్చే పంతులు వచ్చి, రాము, ఈ ఆవుతోనే నీకు చాలా ప్రమాదం ఉంది, ఈ ఆవులో ఏదో దుష్టశక్తి ఉంది అని నాకు అనిపిస్తుంది, జాగ్రత్తగా 2 దినముల వరకు దీన్ని కాపాడు అని చెప్పాడు. పంతులు గారు చెప్పిన మాటలు విని రాము ఎంతో బాధతో దుఃఖంతో ఆ ఆవుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అలాగే చాలా బాధపడుతూ ఉన్నాడు. అలాగే రాము ఇంటికి వచ్చేసరికి ఆ ఆవు కట్టిన ప్రదేశంలో రక్తపు ముద్దలు పడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెబుతుంది నిజమేనా? నా ఆవు అందరినీ చంపేస్తుందా అని మనసులో అనుకొని చాలా కోపంతో ఆవు వైపు చూసి ఆవుని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. రాము ఆవు అంటే చాలా ఇష్టం, కానీ తను చేస్తున్న పనులకి తనకి చెడ్డ పేరు వస్తుందని రాము కర్రతో
ఆ ఆవుని చావబాదుతున్నాడు. రాము కొడుతున్న ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆ ఆవు ఏడుస్తూ ఎంతో బాధపడుతూ ఉంది. అలాగే ఆ ఆవు రాముతో ఇలా అంది. రాము, నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరిని చంపలేదు. నాకు అసలు ఏ పాపం తెలియదు. ఆకలితో ఉన్నవారికి పాలివ్వడం తప్ప నాకు అసలు ఏమీ తెలియదు. అసలు ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావో తెలియదు. నేను నీతో ఎప్పుడులాగే స్నేహంగా ఉన్నాను కదా. నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంది ఆ ఆవు. ఆ ఆవుని కొడుతున్న రాముకి కూడా ఆ ఆవు అంటే ఎంతో ఇష్టం వల్ల కొడుతున్నంతసేపు ఆ రాము కూడా ఏడుస్తూనే ఉన్నాడు. తరువాయి భాగంలో రాము ఆ ఆవుని ఆ దెయ్యపు బారి నుంచి ఎలా రక్షిస్తాడో వేచి చూద్దాం. దెయ్యం ఉందని తెలుసుకున్న రాము తన ఆవుని చాలా కోపంతో కొడుతున్నాడు. అలాగే ఆవు కూడా తనలోకి దెయ్యం ప్రవేశిస్తుందని, ఇదంతా నేనే చేస్తున్నానని తెలియక ఎంతో బాధపడుతూ ఉంది ఆ ఆవు. ఆ రోజు రాము ఆ ఆవు నుంచి ఈ ఊరి ప్రజల్ని ఎలా అయినా కాపాడాలని, అలాగే ఈ రోజు రాత్రికి ఆ ఆవుని ఊరిలోకి వెళ్లకుండా ఇక్కడే ఉంచాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా రాము ఆ ఆవు వద్దే ఆ రాత్రికి పడుకున్నాడు. ఎప్పటిలాగే ఆ ఆవులోకి రాత్రి 11 అయ్యే సమయానికి ఆ దయ్యం మరలా ఆవులోకి ప్రవేశించింది. ప్రవేశించిన ఆ ఆవు ఎదురుగా పడుకున్న రామును చూసింది. వెంటనే రాముకి కూడా మెలకువ వచ్చి లెగిసి చూశాడు. దెయ్యంగా మారిన ఆ ఆవును చూసి రాము ఆశ్చర్యపోయాడు. ఆ ఊరి ప్రజలందరూ చెబుతున్నది అంతా నిజమే అయితే ఇలా రాత్రిపూట ఈ ఆవు ఊరిలోకి వెళ్ళి మనుషులు చంపేస్తుందన్నమాట. ఎలా అయినా ఈ ఆవుని ఇప్పుడు ఊరిలోకి వెళ్లకుండా ఆపాలని చెప్పి ఆ రాము ఆ దెయ్యపు ఆవుకి ఎదురుగా నించున్నాడు. ఇప్పుడు ఆ దెయ్యం రాముతో ఇలా అంది. వీరా, నీకు కూడా బ్రతకాలని లేదా? లేదా నీతో పాటు నీ ఆవును కూడా చంపుకోవాలనుకుంటున్నావా? నాకు చాలా ఆకలిగా ఉంది, అడ్డు లెగు అని రాముతో ఆ దెయ్యపు ఆవు అంది. అప్పుడు రాము ఆ దెయ్యపు ఆవుతో ఇలా అన్నాడు. ఓయి మాయావి, నిన్ను ఈరోజు ఎలాగైనా ఇక్కడే బంధిస్తాను. నిన్ను ఊరిలో కాదు కదా, నా గడప కూడా దాటకుండా ఆపేస్తాను. నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం ఇక్కడి నుంచి ఊరిలోకి వెళ్ళనివ్వను అని రాము ఆవుకి అడ్డుగా నుంచున్నాడు. అంతవరకు వచ్చిందా? సరే, నువ్వు నీ చావు కోసం ఇంతగా ఆరాటపడుతుంటే ఇంక నేనేం చేయగలను? సరే, అలాగే చేద్దాం. కానీ నీతో పాటు నీకు ఎంతో ఇష్టమైన ఈ ఆవును కూడా చంపేస్తా. నీకొక సంగతి తెలుసా? పాపం నీ ఆవుకి నేను తన దేహంలోకి ప్రవేశిస్తున్నట్టు ఏ మాత్రమూ తెలియదు. తనకి రాత్రిపూట జరిగింది అస్సలు గుర్తుండదు. ఉదయం పాపం యథావిధిగానే ఉంటుంది. కానీ ఈ విషయం తెలుసుకోక నువ్వు నీ ఆవుని ఇందాక
చాలా చితక బాధేశావు. ఇంకొక విషయం చెప్తా విను. ఇప్పుడు నీకు ఆవంటే ఎంతో ఇష్టం. అలాగే మీ ఆవుకి కూడా నువ్వు కూడా అంతే ఇష్టం. కానీ ఇక్కడొకటి ఉంది. అది ఏమిటో తెలుసా? ఇప్పుడు నీ ఆవు నిండు గర్భిణి. నీ ఆవు పొట్టలో మరొక చిన్న ఆవు పిల్ల ఉంది. మీ ఇద్దరితో పాటు దాన్ని కూడా కలిపి చంపేయమంటావా, లేదా నాకు దారి ఇస్తావా అని ఆ దయ్యం ఆవు రాముతో అంది. "హ్మ్, నాకేమీ నువ్వు చెప్పిన ఈ మాటలేమీ నాకు నమ్మబుద్ధి అవటం లేదు. నువ్వు నన్ను ఏమీ చేయలేక ఇలా నాకు అన్ని అబద్ధపు మాటలు చెబుతున్నావు. నిన్ను మాత్రం ఈరోజు ఏ విధంగా ఏ పరిస్థితిలోనూ కూడా నిన్ను ఈ ఊరిలోకి ప్రవేశింపచేయను" అని రాము ఆ దెయ్యపు ఆవుతో "ఉమ్, సరే, నీ చావు నీ చేతులతో నువ్వే కోరుకుంటే ఇంక నేనే మాత్రం ఏం చేయగలను? పాపం, ఇదంతా తెలియని నీ ఆవు కూడా నీ మూర్ఖత్వానికి నా చేతుల్లో బలైపోతుంది. అంతేకాదు, పాపం, అసలు లోకాన్నే చూడని ఆ ఆవు ఇంకా లోకం చూడకుండానే వెళ్ళిపోతుంది. సరే, ఇక చూసుకో అని ఆ దెయ్యపు ఆవు ఒక మంత్రం చదివింది. ఓం క్రీం మహాజాగిని, ఓం క్రీం మహాజాగిని అని అనగానే ఆ దెయ్యపు ఆవు దేహం అంతా మంటలు ఎగసిపడ్డాయి. రాము, చూసావు కదా, నీకు ఎంతో ఇష్టమైన ఈ ఆవు ఇప్పుడు నా మాంత్రిక మంటల్లో బలయ్యి కాలి బూడిదిగా మారి మసైపోతాను. ఇదేనా నీకు కావలసింది? అలాగే ఆ ఆవు కడుపులో ఉన్న పిల్లను కూడా మసిబొగ్గుగా మార్చేస్తా. ఆ మంటలు చూసిన రాము ఆ ఆవు దెయ్యంతో ఇలా అన్నాడు. "హా, హా, సరే సరే, వద్దు, నువ్వు నా ఆవుని ఏమీ చేయకు. పాపం, అది చేసిన తప్పు ఏమీ లేదు. నేను దానిని ఎంతగానో క్షోభ పెట్టాను. అలాగే పాపం తన కడుపులో ఉన్న పిల్ల మాత్రం ఏం చేసింది? నా మీద దయించి ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడిచిపెట్టు. కావాలంటే నువ్వు నన్ను బలి తీసుకో" అని రాము ఆ దెయ్యం ఆవుతో ఇలా అన్నాడు. అలా రాము అనగానే ఆ ఆవు దేహం మీద ఉన్న మంటలు చల్లారాయి. కానీ రాము ఆ ఆవుకి అడ్డుగానే నుంచున్నాడు. కానీ నాకు నీ వల్ల ఈ ఊరికి అపాయం కదా. నువ్వు నన్ను చంపుకో, కాకపోతే ఊరిలో ప్రజలు ఎవరిని చంపుకు. దానివల్ల నా ఆవుకి నాకు ఎంతగానో చెడ్డ పేరు వస్తుంది అని రాము ఆ దెయ్యపు ఆవుతో అన్నాడు. ఆ దెయ్యము ఆవు ఆ మాటలకి విసుగు చెంది "ఉమ్, నువ్వు అడ్డు తప్పుకో" అని తన కొమ్ములతో రాముని తన పొట్టలోకి పొడిచింది. చెబితే విన్నావా? ఎంత అడ్డు లెగమన్నా సరే నువ్వు నా దారికి అడ్డు వచ్చా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా నడుచుకో, లేకపోతే నువ్వు నీ ఆవు కూడా అందరినీ చంపేస్తా అని చెప్పి ఆవు అక్కడి నుంచి ఊరిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు రాముకి చాలా పెద్ద గాయాలయ్యాయి. తన దేహం నుంచి ఎంతో రక్తం కారుతూ ఉంది. అయినా సరే అదేమీ లెక్క చేయకుండా రాము తన సొంత ఊరిని ఎలాగైనా ఈ దెయ్యపు ఆవు నుంచి రక్షించుకోవాలని ఆ రక్తంతోనే ఆ మూలికలు ఇచ్చే పంతులు గారి వద్దకు వెళ్ళాడు. రాము చివరికి ఆ మూలికలిచ్చే పంతులు గారి వద్దకు చేరుకున్నాడు. రాము జరిగిన కథంతా పంతులు గారికి వివరించారు. పంతులు గారు అప్పుడు రాముతో ఇలా అన్నారు. రాము, ఇప్పుడు నువ్వు అలాగే మనం అందరూ కూడా చాలా ప్రమాదమైన సమయంలో ఉన్నాం. ఎందుకంటే ఆ దెయ్యం నీతో సంపూర్ణంగా మాట్లాడింది. అంతేకాదు, ఆ దెయ్యం చేత నువ్వు గాయపరచబడ్డావు. అంటే ఆ దెయ్యానికి
ఇక ఊరి మీద తిరిగి వచ్చే అవకాశం కలిగించాం. ఎందుకంటే ఇన్నాళ్ళు అది రాత్రిపూట మాత్రమే సంచరిస్తూ వచ్చేది. ఇప్పుడు ఇలా కాదు. ఎప్పుడైతే ఆ దెయ్యం నిర్వాహకం మనమంతం తెలుసుకున్నామో, ఇక ఆ దెయ్యానికి దాక్కునే పరిస్థితి లేకుండా పగటిపు పగటిపూట కూడా ఊరిలోకి సంచరించి మన ప్రాణాలందరినీ తీసుకుంటుంది. అంతేకాదు, ఇది చాలా భయంకరంగా చిత్రహింసలు చేసి చంపుతుంది. దీన్ని అరికట్టాలంటే మనం కొన్ని చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కొనాలి. ప్రస్తుతానికి నేను నీకు మంత్రిస్తున్న ఒక త్రిశూలం ఇస్తున్నా. అది తీసుకువెళ్ళి నీ ఆవు కట్టబడిన చోటే ఈ శూలాన్ని గుచ్చు అని చెప్పాడు. అదేవిధంగా పంతులు గారు చెప్పిన విధంగానే రాము ఆ పంతులు గారు ఇచ్చిన త్రిశూలం పట్టుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన ఆ రాము పంతులు గారు చెప్పిన విధంగానే ఆ త్రిశూలాన్ని ఎక్కడైతే తన ఆవుని రోజు కడతాడో అక్కడే ఆ పంతులు గారు ఇచ్చిన త్రిశూలాన్ని భూమిలో పాతి పెట్టాడు. తరువాయి భాగంలో రాము తన ఆవుని ఆ మంత్రించిన శూలంతో ఎలా కాపాడుకున్నాడో చూద్దాం. పంతులు గారు చెప్పిన విధంగానే ఆ త్రిశూలం ఆవును కట్టిన ప్రదేశంలో గుచ్చాడు. రాము గుచ్చిన వెంటనే ఆ త్రిశూలం నుంచి ఒక కాంతి వచ్చింది. వెంటనే ఆ దెయ్యపావు ఉన్న చోటు నుంచి వెనక్కి నడిచి వచ్చేసింది. ఆ దెయ్యపు ఆవు రాముని చూసి ఇలా అన్నది, ఓరి రాము, నేను నీకు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి నా వినాశనం కోసం పంతుల దగ్గరికి వెళ్ళావా? ఇలా చూడు, నేను నీకు ఒక శాపం విధిస్తున్నాను. అది ఏమిటంటే, ఈ ఆవు గర్భంలో ఉన్న శిశువు ఇప్పుడు రాక్షగణంలో పుట్టబోతుంది. అది సంపూర్ణంగా రాక్షసు ఆవు. అది నాకంటే 100 రెట్లు అత్యంత బలమైనది, మరో ఎన్నో మాయలు కలిగినది. కానీ ఇందులో ఒక మర్మం ఉంది. నువ్వనుకోవచ్చు, ఆవు పిల్లని చంపిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నావేమో. అలా చేస్తే ఆవు పిల్లతో పాటు ఆ తల్లి ఆవు కూడా చచ్చిపోతుంది. అంతేకాదు, ఆ 2 ఆవులు చస్తే అది మీ ఊరికి అరిష్టం. మీకు తినడానికి తిండి దొరకదు, ఆకలితో అలమటించిపోతారురా అని ఆ ఆవు దెయ్యం చెప్పింది. ఆ ఆవు దెయ్యం చెప్పిన వెంటనే ఆ ఆవుకి ఆవు పిల్ల పుట్టింది. విచిత్రం ఏమిటంటే, ఆ ఆవు పిల్లకు రెక్కలున్నాయి. అది చూసిన రాము ఆశ్చర్యపోయాడు. ఆ తల్లి ఆవు రాముతో ఇలా అన్నది, రాము, నన్ను చంపే, నాతో పాటు నా ఆవు పిల్లను కూడా చంపే, లేకపోతే మా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని ఆ ఆవు చెప్పింది.
అప్పుడు రాము ఇలా అన్నాడు, లేదు లేదు మిత్రమా, నా ప్రాణాలు ఇచ్చైనా సరే మీ ఇద్దరిని ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పి ఆ పుట్టిన ఆవు పిల్లను తీసుకుని పంతులు గారి వద్దకు వెళ్ళాడు. అది చూసిన ఆ పంతులు గారు భయభ్రాంతులకు గురయ్యారు. రాముతో ఇలా అన్నారు, రాము, అరిష్టం, ఇది వినాశనం. ఎందుకంటే శాంతి స్వరూపమైన ఈ ఆవుకి రాక్షస ఆవు పుట్టడం ఎంతో అరిష్టం. దీనికి మనం ఒక పని చేయాలి. ఇది శిశువుగా ఉన్నప్పుడు మనం దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. ఇది గనక పెద్దదైతే దీని రాక్షస శక్తులు ఎవరిని అడ్డుకట్టలేదు. దీనికోసం మనం అత్యంత భయంకరమైన రక్తహోమం జరిపించాలి. అప్పుడు ఆ దెయ్యానికి రక్తదాహం తీరి మన ఊరితో పాటు ఈ ఆవును కూడా విడిచి వెళ్ళిపోతుంది. ఆ హోమం ఎలా చేయాలో చెప్తాను విను. ముందుగా ఈ పిల్ల ఆవుని ఒక మంత్రించిన ఒక ముగ్గు మీద ఈ దెయ్యపు ఆవు పిల్లను పెట్టాలి. తరువాత త్రిశూలం వరుసగా గుచ్చి ఆ త్రిశూలం పైన మానవుని పడుకోబెట్టాలి. ఆ మానవుని దేహం రక్తాన్ని ఆవు వద్దకు చేరేలా చేయాలి. అప్పుడు ఆ ఆవు కింద ఉన్న ముగ్గు మొత్తం రక్తంతో నిండి ఆ దెయ్యపు ఆవుకి రక్తదాహం తీరుతుంది. ఆ రక్తం తాగుతున్న సమయంలో ఆవు నడినెత్తి మీద త్రిశూలంతో గుచ్చాలి. అప్పుడు ఆ దెయ్యం ఆవుకి శక్తులు నశించి త్రిశూలంలో బంధింపబడుతుంది. అంతేకాదు, ఆ ఆవు పిల్ల కూడా శాప విముక్తి పొందుతుంది అని చెప్పాడు. అప్పుడు రాము పంతులు గారితో ఇలా అన్నాడు, గురువుగారు, మీరు చెప్పిందంతా బాగా ఉంది. కాకపోతే ఆ త్రిశూలం మీద పడుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు పంతులు గారు ఇలా చెప్పారు, ఆజన్మ బ్రహ్మచార్యుడు, నిరంతరం దైవ సన్నిధిలో ఉండే వ్యక్తి. రక్తం దారిపోయాలి. రాము, ఆ విషయం గురించి నువ్వు చింతించుకో, ఆ వ్యక్తిని నేను తీసుకుని వస్తాను అని పంతులు గారు చెప్పారు. ఆ పంతులు గారు చెప్పిన విధంగానే రక్త హోమానికి సర్వం సిద్ధం చేశారు ఆ ఊరి ప్రజలు. పంతులు గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆజన్మ బ్రహ్మచార్యుడిని, నిరంతరం దైవ సన్నిధిలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. తీసుకువచ్చిన మరుక్షణమే పంతులు గారు ఆజన్మ బ్రహ్మచార్యుడి తల కత్తితో నరికాడు. నరికిన ఆ తలను త్రిశూలానికి గుచ్చాడు. అదేవిధంగా తలలేని పడి ఉన్న ఆ మొండాన్ని త్రిశూల పానుపై పడుకోబెట్టాడు. అలాగే ఆ మొండం నుంచి, ఆ తల నుంచి రక్తం ఏరులై పారుతుంది. ఆ రక్తం పారుకుంటూ ఆవు కింద ఉన్న ముగ్గులోకి వెళ్ళింది. అప్పుడు రాము పంతులు గారితో ఇలా అన్నాడు, అయ్యా పంతులు గారు, మీరు ఆ మనిషి రక్తం చిందిస్తానన్నారు, కానీ శిరసని మొండాన్ని ఎందుకు వేరు చేశారు? రాము పంతులు గారిని అడిగారు. అప్పుడు పంతులు గారు ఇలా అన్నారు, రాము, ఆవులో ఉన్న దుష్టశక్తిని చంపాలంటే దానికి ఒక ఆయుధం కావాలి. ఆయుధం కాని ఆయుధం, మానవుడు కాని మానవుడు దేహం, ఈ రెండు కలిసి ఒక విభిన్నమైన ఆయుధం తయారవుతుంది. అప్పుడే ఆవులో ఉన్న దుష్టశక్తిని సంపూర్ణంగా నాశనం చేయగలుగుతాం అని చెప్పగానే ఆ త్రిశూలానికి గుచ్చబడిన శిరస్సు ఆ ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంది. అదేవిధంగా ఆ వేరుపడిన మొండం నుంచి కాళ్ళు చేతులు ఏర్పడి అవి త్రిశూలానికి ఏర్పడ్డాయి. అప్పుడు ఆ త్రిశూలం విభిన్నమైన ఆయుధంగా మారింది. ఒక్కసారిగా విభిన్నమైన ఆయుధం గాలిలోకి ఎగిరి ఆవు శిరస్సు మీద గుచ్చుకుంది. ఆ గుచ్చుకున్న వెంటనే ఆవులో నుంచి పెద్దగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలతో పాటు
ఆవులో ఉన్న దుష్టశక్తి కూడా దగ్నమైపోయింది. అదే విధంగా ఆ ఋషి వేరు చేయబడిన ఆ మొండెం తల అతుక్కుంది. అప్పుడు ఆ ఊరు ప్రజలందరూ ఋషితో ఇలా అన్నారు: అయ్యా, మీరు చేసిన ఉపకారానికి మేము మా జన్మంతా రుణపడి ఉంటాము. పంతులు గారు ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాము ఆవు అక్కడ ఉన్న ఊరి ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అనగా అనగా ఒక ఊరిలో రాము అనే పశువుల కాపరి ఉండేవాడు. ఆ రాము దగ్గర లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆ ఆవు అంటే రాముకి చాలా ఇష్టం. అదే విధంగా ఆ ఆవుకు కూడా రాము అంటే ఎంతో ఇష్టం. రాము రోజు మేత కోసం ఆ ఆవుని అడవికి తీసుకువెళ్ళేవాడు. అలాగే సాయంత్రం సమయానికి ఇంటికి తిరిగి తీసుకొచ్చేసేవాడు. అలాగే ఆ ఆవు ఇచ్చిన పాలను అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అదే విధంగా ఆ ఆవుకి ఒక లక్షణం ఉంది. ఎవరైనా ఆకలితో కనిపించినా, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఆకలితో కనిపించినా ఆవు తన పాలని వాళ్ళకి ఇచ్చేది. ఆ ఊరి ప్రజలకు కూడా ఆ ఆవు అంటే చాలా ఇష్టం. రాము తన ఆవును తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు రాము చాలా అలసిపోయాడు. అలసిపోయిన రాము మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే విధంగానే ఆ ఆవు కూడా మర్రి చెట్టు కింద మేత మేస్తుంది. కానీ తెలియని విషయం ఏమిటంటే, వాళ్ళ కూర్చున్న చెట్టు మీద దెయ్యం ఉందని తెలుసుకోలేకపోయారు. అలాగే ఆవు కూడా నిద్రలోకి జారుకుంది. కొద్ది సమయానికి ఆ దెయ్యం ప్రత్యక్షమయ్యింది. ఆ ప్రత్యక్షమైన దెయ్యం అక్కడ రాముని ఆవుని చూసి ఇలా అనుకుంది: అబ్బా, ఒక జంతు మాంసం, ఒక మానవ మాంసం ఈరోజు నాకు ఆహారంగా దొరికింది అని అనుకొని ఆ దెయ్యం వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆ దెయ్యానికి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరినీ చంపితే నాకు ఒక రోజు ఆహారం దొరుకుతుంది. అలా కాకుండా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దేహంలోకి ప్రవేశించి ఊరిలోకి వెళ్ళి రోజుకొకరు చొప్పున ఆహారంగా తింటే నాకు ఆకలి బాధే ఉండదు అని అనుకుంది. అలా ఆ దెయ్యం ఆవు దేహంలోకి ప్రవేశించింది. కొద్ది సమయానికి రాము లేచాడు. అదేవిధంగా ఆవు కూడా నిద్రలేచింది. సాయంత్రం సమయం అయ్యింది. అప్పుడు ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. అలా రాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఆవు రాత్రి సమయంలో అక్కడి నుంచి ఊరిలోకి ప్రవేశించింది. ఊరిలోకి ప్రవేశించిన ఆ ఆవు ఒక్కొక్కరి ఇంటి వద్దకు వెళ్ళి బయట నుంచొని అంబా అంబా
అని అరుస్తూ ఉండేది. ఆ అరుపుకి ఇంటిలోంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తులని ఆ దెయ్యపు ఆవు చంపి రక్తం తాగి ఉండేది. ఇలా రోజు కొనసాగుతూనే ఉంది. అలా మనుషులను బలి తీసుకున్న తర్వాత ఆ ఆవు మరలా తన స్థానానికి ఏమీ తెలియనట్టుగా వచ్చి ఉండేది. ఉదయం అయిన తర్వాత రాము అక్కడికి వచ్చేవాడు. రాము అక్కడికి వచ్చేసరికి ఆవు ఉన్న ప్రదేశం అంతా రక్తంతో తడిచి ఉంది. రాము ఎంతో కంగారు పడ్డాడు. అసలు ఏం జరిగింది? ఈ రక్తపు ముడుగులేంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ అలానే ఆవుని అడవికి మేతకు తీసుకువెళ్ళేవాడు. ఇలాగే రోజు ఆ ఆవుని రాము మేత కోసం అడవికి తీసుకువెళ్ళి సాయంత్రానికి ఇంటికి తీసుకువచ్చేవాడు. అదేవిధంగా ఆ ఆవు కూడా రాత్రి సమయంలో ఆ ఊరిలోకి వెళ్ళి ప్రజలను చంపుకుంటూ రక్తం తాగి మరలా తిరిగి ఇక్కడ వచ్చి ఉండేది. ఇదంతా ఒకరోజు ఆ గ్రామంలో ఒక వ్యక్తి గమనించాడు. గమనించిన ఆ వ్యక్తి హడలిపోయాడు. ఎలా అయినా ఈ విషయం రాముకు చెప్పాలి. రాము దగ్గర ఉన్న ఆవు దెయ్యపు ఆవులా ఉంది, అది మనుషుల రక్తాన్ని తాగి చంపేస్తుంది అని చెప్పి రాము వద్దకు తరువాయి భాగంలో ఆ వ్యక్తి రాముకి తన ఆవు గురించి ఏ విధంగా వివరించాడో అదే విధంగా ఆ ఆవు గురించి రాము ఎలా తెలుసుకున్నాడో చూద్దాం.